నీళ్లు సీమకు నిధులు కేసీఆర్కు. ఇప్పుడు నీళ్లు చంద్రబాబుకి ఇస్తాన్నావు, మళ్ళీ నిధులు తీసుకపోయి మెగా కృష్ణారెడ్డికే ఇస్తాన్నావు రేవంత్ రెడ్డి గారు. ఓహో, ఇప్పుడు నిధులు హైకమాండ్కు పోతున్నాయి, నీళ్లు మాత్రం చంద్రబాబు నాయుడుకు పోతున్నాయి. నీళ్ళేమో చంద్రబాబు నాయుడుకి ఇస్తాన్నావు, నిధులు తీసుకపోయేమో హైకమాండ్ కాళ్ళ ముందర పోసి వాళ్ళను పూల పాను మీద ఊపి వస్తున్నావు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగింది ఇదే. నవ్వుకుంటారు రేవంత్ రెడ్డి గారు ఇటువంటి మాటలు మాట్లాడితే. వెలుగు పేపర్ నీకు ఉన్నదని బ్యానర్ ఐటమ్ బ్రహ్మాండంగా పెట్టించిన అనుకోవచ్చు, కానీ నీళ్లు ఎవరికి వచ్చినాయి, పంటలు ఎక్కడ పండినాయి, ఏ పంటలు పండినాయి అని అందరికీ తెలుసు. పాలమూరు ప్రాజెక్టులను కేసీఆర్ పూర్తి చేసి ఉంటే ఇప్పుడు చంద్రబాబుతో నీళ్ల పంచాయతీ ఉండేది కాదు. ఆనాడు వైఎస్ఆర్కు ఊడిగం చేసి రాయలసీమకు కృష్ణ జలాల తరలింపుకు సహకరించిండు. ఏపీ పొత్తిరెడ్డి పాడుకు పొక్కబెట్టి 40,000 క్యూసెక్లు తరలించుకుపోయేలా చేసిండు. ప్రగతి భవన్లో జగన్కు పంచభక్ష పరమన్నాలు పెట్టి రాయలసీమ లిఫ్ట్కు పథకం పన్నిండు. కాంట్రాక్టర్ల కమిషన్ల కోసం కకృతిపడి మన ప్రాజెక్టులను పట్టించుకోలేదని ఫైర్. మోదీ కేసీఆర్ తన పాలనపై చర్చకు సిద్ధమని సవాల్. నారాయణపేట జిల్లా అప్పక్పల్లిలో ఇందిరమ్మ ఇండ్లకు శంకుస్థాపన. అయ్యా రేవంత్ రెడ్డి గారు, పాలమూరు ప్రాజెక్టులను కేసీఆర్ పూర్తి చేసి ఉంటే ఒకవేళ సాధ్యమైనంత వరకు అనేక ప్రాజెక్టులను కట్టి ఆయన ఉన్న హయాంలోనే వాటిని ప్రారంభం చేసి వాటి ద్వారా నీళ్ళు అందించి సాగును పెంచిండు. మరి ఇప్పుడు నీ వచ్చినావు కదా, ఈ పంచాయతీ నువ్వు తెంపొచ్చు కదా. ఇప్పుడు కేసీఆర్ అంటేనేమో చంద్రబాబుకు, చంద్రబాబు నాయుడు అంటేనేమో కేసీఆర్కు బద్ధ శత్రువులు, అందరికీ తెలిసిందే. మరి ఇప్పుడు నీకు సహచరుడే కదా, నీ బాసే కదా, పైగా నువ్వు శిష్యుడివే కదా. మరి ఈ పంచాయతీని నువ్వు ఇప్పుడు తెంపొచ్చు కదా దొరా పటేలా. ఈ పంచాయతీ నువ్వు తెంపొచ్చు కదా పటేలా. నాకు దోస్తు, నా సహచరుడు, నా బాసు అంటావు కదా. బాస్ కోసం ఓ బ్యాగు పట్టుకొని పోయి దొరికినావు కదా. మరి ఈ పంచాయతీని ఇప్పుడు తెంచవచ్చు కదా. తెంచు, నీకు చిత్తశుద్ధి ఉంటే తెంచు. ఆనాడు వైఎస్ఆర్కు వీడిగం చేసి రాయలసీమకు కృష్ణా జలాల తరలింపుకు సహకరించిండు. వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ హవా నడిచిందా? కేసీఆర్కు అధికారం ఉన్నదా? కేసీఆర్ ప్రతిపక్ష నేతగా ఉన్నాడా? వైఎస్ఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతగా ఎవరున్నారు? చంద్రబాబు నాయుడు గారు లేరా? మరి అప్పుడు కేసీఆర్ ఎట్లా నీళ్లను తరలించినట్టు అవుతుంది? నీ చంద్రబాబు నాయుడు కదా తరలించినట్టు అవుతుంది. ఏం మాట్లాడుతున్నావు అసలు? ఏం చెప్పాలనుకుంటున్నావు ప్రజలకు అబద్ధాలు? ప్రగతి భవన్లో పంచభక్ష పరమన్నాలు జగన్కు పెట్టిండు. నువ్వు పంచభక్ష పరమన్నాలే పెట్టిండు, కానీ నువ్వైతే మొత్తం రాజును ఊరేగించినట్టు ఊరేగించినావు కదా చంద్రబాబు నాయుడిని. మరి దానికేం చెప్పు. జగన్ మన తెలంగాణకేం శత్రువు కాదు. జగన్ తెలంగాణకేం శత్రువు కాదు. ఒక్కసారి మహబూబాద్లో తరిమితే ఆ తర్వాతగా తెలంగాణలో అడుగు పెట్టలే. తెలంగాణతో మనకు అవసరం లేదురా భయ్, తెలంగాణకు మనకు పాసిపోయిందిగా, మనం ఆంధ్రాలోనే రాజకీయం చేసుకుందామని ఆంధ్రాకే పరిమితమైండు. అందుకు జగన్ నచ్చిండు తెలంగాణ ప్రజలకు. ఆయన రాజకీయాలు ఏందో ఆంధ్రాలో చేసుకుంటాడు, మనల్ని డిస్టర్బ్ చేస్తలేడు అనేది నచ్చిండు. నచ్చే కేసీఆర్ తీసుకొచ్చి పంచభక్ష పరమాన్నాలతోటి భోజనం పెట్టిండు, విందు పెట్టిండు. కానీ మరి చంద్రబాబు నాయుడు కొర్రి పెడతాడు కదా, ఊకే మన కాళ్ళల్లో కట్టెలు పెట్టి నూపుతాడు కదా. అందుకు చంద్రబాబు నాయుడు శత్రువును తీసుకొచ్చి నువ్వు ఊరేగించినావు. జగన్ మనకేం శత్రువు కాదు, జగన్ మిత్రుడే తెలంగాణకు. తెలంగాణ మంచిగా ఉండాలనే కోరుకుంటున్నాడు జగన్ కూడా.